అండి. ఈరోజైతే ఇంకో హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఇంకో హెయిర్ ప్యాక్ ఏం చేస్తానని చెప్పేసి ఈరోజైతే ఇంకో మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. దేనికోసమో తెలుసా మీకు? ఈ రోజుల్లో విటమిన్స్ ప్రాబ్లం వల్ల వైట్ హెయిర్ అనేది అందరికీ వచ్చేస్తుంది కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. వయసుతో సంబంధమే లేదు, చాలా మట్టుకు వైట్ హెయిర్ అయితే బాగా వచ్చేస్తుంది. సో అలాంటి వైట్ హెయిర్కి అయితే ఒక మంచి సొల్యూషన్ పట్టుకుని మీ ముందుకు వచ్చేసాను. సో అది ఏంటని చూస్తున్నారా? చూడండి, ఇది గుంట కలవరాకు, బ్రింగరాజ్ లీవ్స్ అంటారు కదా, సో అదనమాట. సో ఈ గుంట కలవరాకు వల్ల మన హెయిర్ అనేది వారానికి ఒక 2 టైమ్స్ స్టార్టింగ్ అనమాట, ఒక 1 మంత్ వారానికి ఒక 2 టైమ్స్ ఈ హెయిర్ ప్యాక్ వేయడం వల్ల 1 మంత్ తర్వాత మనకి ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉందో సో ఆ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఒక 1 మంత్ మీరు ట్రై చేయండి, వారానికి 2 సార్లు చొప్పున. చూడండి, గుంట కలవరాకుని ఈ ఆకులన్నీ తీసేయాలన్నమాట. ఇది మాకైతే మార్కెట్లో దొరికింది. ఒకవేళ మీకు మార్కెట్లో దొరకకపోతే మామూలుగా ఓపెన్ ప్లేస్లో గట్రా ఉంటుంది, చూడండి. సో నాకైతే మార్కెట్లో 10 రూపీస్ పడింది అనమాట. ఈ 10 రూపీస్తో కాస్ట్లీ ఆయిల్స్ అలాంటివి ఏవి వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా అయితే మన హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు. అదే కాదు, మన హెయిర్ మామూలుగా ఏంటంటే డాండ్రఫ్ ఉన్నా సరే, లేదా హెయిర్ ఫాల్ ఉన్నా, తర్వాత ఎదుగుదల తక్కువ ఉన్న, స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ అయినా సరే దానికి కూడా మంచి మెడిసిన్ అని దీన్ని చెప్పవచ్చు అనమాట. దీంతోపాటు దీనిలాగే వర్క్ చేసే ఇంకో 2 రెమెడీస్ కూడా ఇందులో యాడ్ చేసి ఈ హెయిర్ ప్యాక్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి నెక్స్ట్ వీడియోకి. గుంట కలవరాకుతో పాటు ఇంకో 2 ఐటమ్స్ కూడా ఈక్వల్గా యూస్ అవుతాయని చెప్పాను కదా, సో అవి ఏంటని చూపిస్తాను. మందారాకు. సో గుంట కలవరాకులు ఈ మందారాకు ప్లస్ గోరెంటాకు. చూడండి, గోరెంటాకు, గుంట కలవరాకు, ఈ 3 ఐటమ్స్ కూడా ఒకేలాంటి ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో మనకి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ అయినా, మళ్ళీ వైట్ హెయిర్ ఉన్న, తర్వాత ఏమోంచో డాండ్రఫ్ ఉన్నా సరే, హెయిర్ ఫాల్ ఉన్న, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే ఈ హెయిర్ ప్యాక్ అనేది మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుంది. సో ఈ హెయిర్ ప్యాక్ అయితే వారానికి 2 సార్లు ట్రై చేయండి. 1 మంత్లో మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇంకేమి ఔషధ గుణాలు ఉన్నాయనేది మాత్రం హెయిర్ ప్యాక్ వేసుకుంటూ మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే ఈ 3టిని కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లో చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చాలా బాగుంది. సో హెయిర్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు మనమైతే కొంచెం ఆయిల్తో మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట, డైరెక్ట్గా వేయకూడదు. ఎందుకంటే పొడి హెయిర్ మీద హెయిర్ ప్యాక్ వేయడం వల్ల ఇంకొంచెం హెయిర్ లాస్ అవుతాము. సో అలా కాకుండా ఆయిల్ పెట్టి తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకుంటే మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో ట్రై చేయండి. సో ఇప్పుడు ఆయిల్ మసాజ్ అయ్యాక కొంచెంగా తీసుకుంటూ హెయిర్ ప్యాక్ వేసుకుందాం. సో కొంచెం పేస్ట్ తీసుకొని ఫస్ట్ నుదుటి నుంచి అన్నమాట, సో పైనుంచి అలాగా కొంచెంగా పాయ తీసుకొని కొంచెంగా రాసుకోవాలి. బాగా మసాజ్ కూడా చేసుకోవాలి. యాక్చువల్గా అయితే దువ్వుని పెట్టనవసరం లేదు, వేలుతోనే మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీని యూజెస్ ఏంటో చెప్తాను. గుంట కలవరాకు వల్ల అయితే బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది, వైట్ హెయిర్ పోయి, అలాగే డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది, హెయిర్ అనేది పొడవుగా పెరుగుతుంది అన్నమాట. సో ఇదైతే చాలా యూజ్ అనమాట. దాంతోపాటుకు గోరెంటాకు హెన్నాగా యూజ్ చేస్తాం కదా. సో ఈ గోరెంటాకులో ఏం ఔషధ గుణాలు ఉన్నాయంటే, దీంట్లో కూడా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ హెన్నా అనేది పెట్టుకోవడం వల్ల ముందు గ్రే హెయిర్ అయ్యి తర్వాత బ్లాక్ హెయిర్ అవుతుంది. సో ఇది కూడా మంచిగా రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు రఫ్గా ఉంటుంది కదా హెయిర్, సో ఆ రఫ్గా ఉన్న హెయిర్ అయితే స్మూత్గా అవుతుంది అనమాట. చాలామందికి డాండ్రఫ్ కురుపుల్లా వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచి మెడిసిన్ అనుకోవచ్చు ఈ గోరెంటాకు. సో దాని తర్వాత మందారాకు అనేది మనకు ఒక షాంపూలో యూజ్ అవుతుంది. ఎలా అంటారా, ఈ మందారాకు తీసుకొని బాగా పేస్ట్ చేసేస్తాం కదా, దాన్ని కూడా దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటంటే, మన రఫ్గా ఉన్న హెయిర్ సిల్కీగా స్మూత్గా, చాలా అంటే చూడడానికి ఏదో మనము హెయిర్కి చాలా స్ప్రేలు వాడతాం కదా,
దానికి ఈక్వల్గా ఈ మందారాకు అనేది మన హెయిర్ స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. డాండ్రఫ్ వల్ల పుళ్ళు వస్తాయి కదా, అది కూడా క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్ వచ్చి పొడవుగా అవ్వడానికి చాయిస్ ఉంటుంది. సో ఇంతేనండి ఈ హెయిర్ ప్యాక్. మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్.